సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభం తెలియజేస్తున్నాం. గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన ధ్యాన నిమిత్తమై ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చిన త్రోసి వేసే దేవుడు కాదు. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. ఈ దిన ధ్యాన నిమిత్తమే నీ వైపు చూస్తున్నాం. తెరవబడిన ఆకాశమును మీరు మాకు అనుగ్రహించి మా అందరితో మీరు మాట్లాడి మాకు ఆయన ఆత్మ సంబంధమైన మేళ్లు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం దాకా దావీదు సాధించిన విజయం గురించి గడిచిన దినంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దిన ధ్యాన నిమిత్తమై 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. 18వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రారంభం ఇలాగును ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఏమని ఉంది అనగా, సౌలు మాట్లాడుట చాలించిన తరువాత, అనగా దావీదు యొక్క విజయ పరంపరను గూర్చి సౌలు సైతం కూడా మరి ఎంతో ఉన్నతంగా ప్రోత్సహించినప్పుడు, మరి దేవుని యొక్క కార్యాన్ని నెమరవేసుకున్నప్పుడు ఆ మాటలు యోనాతాను మీద కూడా ఎంతో బలంగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్ళవలసినటువంటి వాడు యోనాతానే. కారణం ఏమిటి అని చూస్తూ ఉన్నప్పుడు, యోనాతాను గడిచిన దినాలలో, అంటే ఆ ముందు అధ్యాయాల్లో మనం గమనించుకుంటూ వస్తే, ఫిలిస్తీయుల దండుపై తాను ఒంటరిగా వెళ్ళి గొప్ప విజయాన్ని సాధించుకొని వచ్చిన వానిగా ఉంటున్నాడు. ఫిలిస్తీయుల లెక్క చూస్తున్నప్పుడు ఫిలిస్తీయులు 30,000 రథములు కలిగిన వారు, 6,000 రౌతులు, అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికులు కలిగిన ఆ గొప్ప సైన్య సమూహమును చూసి భయపడక యోనాతాను ఒంటరిగా వెళ్ళి ఫిలిస్తీయుల దండు మీద పడి గొప్ప విజయాన్ని తీసుకొచ్చిన వానిగా యోనాతాను ఉంటున్నాడు. యోనాతాను పోరాట పటిమ కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, వివేకాత్మను కలిగినటువంటి వాడు. అయితే విశ్వాస పరిధిలో దావీదు అంత స్థాయి యోనాతాను కలిగి లేడు. కారణం ఏమనగా, ఫిలిస్తీయుల దండుని అలాగున చేయగలిగిన యోనాతాను గొల్యాతును జయించే విషయంలో మాత్రం యోనాతాను సంపూర్ణ విశ్వాసాన్ని బహుశా కనబరచలేదేమో. దేవుడు గొల్యాతు విషయంలో యోనాతానును వాడుకొనక ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదును తీసుకుని వచ్చి దేవుడు అద్భుతంగా దావీదును వాడుకున్నట్లుగా చూస్తున్నాం. ఫిలిస్తీయుల ఎడల మరి గొప్ప విజయాన్ని తీసుకువచ్చినటువంటి దావీదు విషయంలో యోనాతాను ఎంతో, అంటే తాను ఒక వీరుడై ఉండి కూడా, రాజకుమారుడై ఉండి కూడా, ఒక గొప్ప హోదా కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడాను తనతో పాటు ఉన్న దేవుని యొక్క బిడ్డని గుర్తెరిగిన వాడే, దేవుని ఆత్మను కలిగిన వానిగా తన సహోదరుని గుర్తించే విషయంలో యోనాతాను ఎక్కడా కూడా అహాన్ని ప్రదర్శించిన వానిగా లేడు. ఈ రోజుల్లో ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని అంగీకరించే విషయంలో, ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని హత్తుకునే విషయంలో కొన్నిసార్లు అహం అడ్డొస్తూ ఉంటుంది. లేదు తలాంతులను బేరీజు వేసుకోవడం, ఇలాంటివి అడ్డొస్తాయి. అహం లేకపోతే ఇలాంటి పరిస్థితుల్ని జయించి యోనాతాను దావీదును ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని ఉంది అనగా, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉండటం మనకి శ్రేయస్కరం. ఆత్మ సంబంధమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన విషయాల ఎడల గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు మనకు స్నేహితులుగా ఉండటం మనకు ఆశీర్వాదకరం. మన కోసం ప్రార్థించేవారు, మనల్ని ప్రోత్సహించేవారు, మనల్ని కృంగి ఉన్న వేళలో లేవనెత్తేవారు, మంచి స్నేహితులు ఉండటం మనకి ఎంతైనా అవసరం. లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉండవచ్చు, మన కోసం డబ్బు ఖర్చు పెట్టేవారు ఉండవచ్చు, మన కొరకు ఇంకా చాలా చేసేవారు, మనల్ని ఆహ్లాదపరిచేవారు ఉండవచ్చును. కానీ ఆత్మీయంగా బలపరిచేవాడే నిజమైన స్నేహితుడు. మరి ఎంత చక్కగా మనల్ని ఆదరిస్తాడో సామెతల గ్రంథంలో మనం చూడవచ్చును. పిల్లలు ఇక్కడ చూస్తూ ఉంటే, ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. తన ప్రాణ స్నేహితునితో తాను చేసుకున్నటువంటి నిబంధన అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39వ వచనం వరకు చూసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు,
కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును అని మన ప్రియ ప్రభును మన సమస్తము కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించాలి అనే సత్యాన్ని, దేవుని సేవను ప్రేమించాలి, దేవుని యొక్క నడిపింపును ప్రేమించాలి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన సహోదరులను మనం ప్రేమించాలి. దేవుని ఎప్పుడు మనం ప్రేమిస్తామో ఎంత గొప్ప కార్యమైన దేవుని నామంలో చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము అనే సత్యాన్ని, దావీదు దేవుని ప్రేమించాడు కాబట్టి తనకన్నా ఎన్నో రెట్లు బలవంతుడైన గొలియాతు విషయంలో శ్రద్ధ కలిగి ఆ యుద్ధంలో విజయం సాధించిన వానిగా ఉంచున్నాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. యోనతాను మనసు దావీదు మనసుతో ఎలాగున కలిసిపోయినాయో ఇందులో దాగి ఉన్న గొప్ప ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం నేర్చుకున్న బద్దులమై ఉంటున్నాం. మన మనసు ఎప్పుడు దేవుని మనసుతో ఐక్యపరచబడుతుంటుందో మనం దేవుని యొక్క హృదయానుసారులంగా భూమి మీద జీవించే భాగ్యాన్ని కలిగి ఉంటామనే సత్యాన్ని మనం చూడగలం పిల్లరా. అందుకే తనని అంతగా ప్రేమిస్తున్నటువంటి దావీదు విషయంలో యోనాతాను నిబంధన చేసుకున్నాడు. అనగా తనని గౌరవించే విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఎప్పటికీ తనను శత్రువుగా ఎంచుకొనగా తన మరణ పర్యంతము కూడా దావీదుని తన స్నేహితునిగా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. 4వ వచనంలో, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. ఎదుటివాణిలో దేవుడి ఆత్మను, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను గ్రహించడం, ఎదుటివాణ్ణి ఘనపరచడం, ఎదుటివాణ్ణి యొక్క స్థితిగతులను బట్టి దేవుని మహిమపరచడం కూడా మన జీవితంలో ఎంతో ఆవశ్యకమైనవి. యోనాతాను తను ఎంతో ప్రేమించే విల్లు, యోనాతాను యుద్ధంలో ఎక్కువగా విల్లును వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకెంతో ఇష్టమైన విల్లును సైతం, తన దుప్పటిని, అంటే తాను వేటిని ప్రశస్తమైనవిగా భావించాడో అవన్నీ కూడా తన స్నేహితునికి ఇవ్వడానికి ఇష్టపడిన వానిగా యోనాతాను ఉంటాడు. నిజంగా నేను దేవుణ్ణి ప్రేమించ బద్దులమై ఉంటే మన జీవితంలో దేవునికి ఇవ్వలేనివంటూ ఏవి ఉండవు అనే సత్యాన్ని మనం గమనించాలి పిల్లలు. అందుకే ఆయన మన ప్రేమకి ఆయన అర్హుడైన దేవుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి మనం తన దారిద్ర్యం వలన తన ధనవంతులుగా కావాలనని మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఆ మాట మనం చూస్తున్నప్పుడు ఎంతో ఉన్నతమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ధనవంతుడైండి మన దారిద్ర్యతను తీసివేయడానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా ఎంచబడ్డాడు. అనగా దేవుడు మన విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు, సమస్తం ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, మనము దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పనికి సహకరించే విషయంలో, దేవుని ఆత్మతో నడిపింపబడే విషయంలో, దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవించే విషయంలో ఎలాంటి వెసులుబాటుతనాన్ని కలిగి ఉన్నామో మనం స్వపరీక్ష చేసుకొని సరిదిద్దుకున్న బద్దులమై ఉంటున్నాము అనే సత్యాన్ని మనం గమనించాలి. 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. తానున్న ప్రదేశంలో సాక్ష్యాన్ని సంపాదించుకోవడం క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. నువ్వు ఉద్యోగస్తుడివా, నువ్వు ఉద్యోగం చేసే ఆ స్థలాలలో నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఒక నైపుణ్యత కలిగిన పనివాడివా, నీ పని జరిగిస్తున్న ప్రదేశాలలో నిన్ను గురించి మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి? లేదు, నువ్వు ఒక సేవకుడివా, నిన్ను గురించి నీ సొంత సంఘం ఏమని నీ గురించి మాట్లాడుతూ ఉంది? లేకపోతే ఇంకా నీ స్వజనులు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏనాడైనా వారు ఏం మాట్లాడుతున్నారో వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు వారికి ఎంత అర్థమయ్యావో, నిన్ను గురించిన అభిప్రాయాలేంటో నువ్వు మరలా దాన్ని తెలుసుకొని కోరినప్పుడు మనం సరి చేసుకొని చక్కబెట్టుకొని ఏ విషయాల్లో తప్పిపోయామో ఆ విషయాల్లో సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దావీదు సౌలు అప్పగించిన ప్రతి పనిని చేయటం మాత్రమే కాదు, సౌలు సేవకులందరి దృష్టికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు దావీదు అనే సత్యాన్ని. అంటే మన అననుకూలమైన స్థితిలో కూడా అనుకూలత కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి మనం గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. 6వ వచనంలో, దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు. ఇశ్రాయేలులో ప్రాముఖ్యమైన అంశం ఉంది. ఏమిటి అనగా వారికి జరిగించిన సంబరమైన, వారికి జరిగించిన జయమైన ఏదైనా ఉన్న ఆ గోత్రములన్నిటికీ పంచుకొని వారు ఆనందించడం వారికి ఆనవాయితీ. యెఫ్తా
తన తండ్రి సాధించిన ఘనతను బట్టి యెఫ్తా కుమార్తె తోటి స్త్రీలతో కలిసి కీర్తనలు పాడుచు తనని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీలో మరి ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా స్త్రీలు ముందుగా వచ్చి వారు ఆ యొక్క ఆనందాన్ని కీర్తనల రూపంలో, పాటల రూపంలో జనులకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి సంఘటనే సౌలును అనగా విజయ పరంపరతో కొనసాగుతూ వచ్చినటువంటి దావీదును తోడ్కొని వస్తున్న సౌలు విషయంలో కూడా ఆ స్త్రీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం వారు పాటలు కట్టి పాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పాట కొంత విచిత్రమైన పాట. ఏంటి ఆ పాట అని మనం చూస్తున్నప్పుడు 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఒక పాట వ్యక్తులను వేరు చేసింది. ఒక పాట ఎంతో దైవజనుడిగా, ఇజ్రాయేలు తొలిరాజుగా ఎంచబడిన వ్యక్తిని సైతం అసూయ అనేటటువంటి దైవ వ్యతిరేకమైన ఆ అనుభూతిలోనికి ఆ పాట తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లరా, చాలాసార్లు చాలామంది పాటలు కట్టి పాడుతూ ఉంటారు, కానీ అందులో ఉన్న అర్థాలు అవి దైవికమైనవి కాకుండా ప్రకృతి సంబంధమైన వర్ణన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంత మాత్రమే కాదు, కానీ ఈ స్తుతులను పంచేటటువంటి విషయంలో అనగా ఈ ఘనతను పంచేటటువంటి విషయంలో వీరు కొంత షేర్ ఎక్కువగా దావీదుకి ఇవ్వడాన్ని బట్టి సౌలు అంత దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే, కానీ తన వ్యక్తిగత జీవితంలో అసూయ అనే దాన్ని జయించలేనటువంటి స్థితిలో ఇక్కడ కనిపిస్తున్నాడు. చాలా మంది ఆత్మీయంగా ఎదిగినట్లుగా కనపడతారు, కానీ వారి అంతరంగం దోపుడు సొమ్ముతో నింపబడి ఉంటుందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వాక్యాలు ఎరిగిన వారు, గొప్ప వాక్య అనుభవం కలిగిన వారు, తమ క్రింద ఉన్న వారు కూడా, తమ దగ్గర ఎదుగుతున్న వారు కూడా అద్భుతంగా వాక్యం చెప్పగలిగినప్పుడు వారికి అవకాశాలు ఇచ్చే విషయంలో, వారిని ప్రోత్సహించి గొప్ప సేవకులుగా తర్ఫీదునిచ్చే విషయంలో చాలాసార్లు అణగదొరుకుతున్నట్లుగానే చాలా సందర్భాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ఏ దైవజనుడు తన కిందున్న వ్యక్తుల విషయంలో దేవుని ఆత్మ కలిగిన వారిని గుర్తించి వారిని అభివృద్ధి చేసి ప్రోత్సహించి వారికి కూడా అవకాశాలు ఇస్తూ వారిని పరిచర్యలో అద్భుతంగా వాడుకుంటాడో ఆ దైవజనుని పరిచర్య అద్భుతంగా జరుగుతుంది, నిలుస్తుంది. వానికి దేవుడు మరింత ఆశీర్వాదాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. సౌలు ఇశ్రాయేలీయుల రాజు, బాలుడు దావీదు అని చెప్పబడతా ఉంది. అనగా చిన్నవాడైన దావీదు అభిషేకించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు, గొప్ప విజయ పరంపరతో కొనసాగుతున్నప్పుడు ఓర్చుకోలేని స్వభావం. పిల్లరా, అందుకే ఒక దైవజనుడు ఇలాగని చెప్తా ఉన్నాడు, అన్యుణ్ణి సాతానుడు పాపం అనే ఆ యొక్క ఐహిక ఇచ్చలు వాంఛలతో సాతానుడు అన్యుణ్ణి జయిస్తాడట. విశ్వాసిని జయించే విషయంలో సాతానుడు వాడే అద్భుతమైన ఆయుధం ఏంటి అంటే అసూయ. మనకన్నా గొప్పవారు గొప్పగా వాడబడుతున్నప్పుడు, మనకన్నా గొప్పగా పాడుతున్నప్పుడు, మనకన్నా గొప్పగా దేవుడిచ్చిన తలాంతులను బట్టి సేవ చేస్తున్నప్పుడు తోటి సహోదరులుగా వారిని అభివృద్ధి లేదు వారిని ప్రోత్సహించాల్సింది పోయి వారి విషయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం, లేకపోతే వారిని కించపరిచేటట్లుగా మాట్లాడడం, అనగా తమలో ఉన్న ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ ఆ దేవుని యొక్క కృపను వాత్సల్యతను పోగొట్టుకునేటటువంటి స్వభావం. మోషే మీద కూడా మరి అతని సహోదరుడు సణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిరియాము అలాగే అహరోనును చూస్తూ ఉన్నప్పుడు వారు కూడా మోషేకు ఉన్నటువంటి దేవుడిస్తున్న ప్రాధాన్యతను బట్టి, మోషేని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మోషే మాత్రమే దైవజనుడా మేము కాదా అన్నట్లుగా సణిగినప్పుడు వారు ఏమి సంపాదించుకున్నారు అనగా మిరియాము ఏ పొడను లేదా ఏ కుష్ఠరోగాన్ని సంపాదించుకుందో మనకు తెలుసు. ప్రియులారా, అనగా మనము ప్రోత్సహించవలసిన వారిని ప్రోత్సహించకుండా మన యొక్క ఆహారాన్ని అడ్డం పెట్టుకొని అసూయ ద్వేషాలతో మనం సంఘాన్ని మంచిగా పాలించలేము అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప దైవజనులైనా, ఎంత గొప్పగా వాక్యం చెప్పగలిగిన వారైనా, ఎంత పెద్ద పెద్ద అద్భుతాలు చేసిన వారైనా వారి వ్యక్తిగత జీవితంలో దాగి ఉన్న ఆ యొక్క మర్రి విత్తనం వంటి అసూయను చంపుకోకపోతే అది శాఖోపశాఖలుగా విస్తరించి వారి ఆత్మ సంబంధమైన కోటను బ్రద్దలు చేసేదిగా అసూయ ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత ఎదిగిన వారం అయినప్పటికీ కూడాను నాలో ఉన్న అసూయ, నాకు కనబడని అసూయ,
నాకు ఇష్టమైన అసూయ, ప్రభు నేను పెంచి పోషిస్తున్న అసూయ తీసివేయవా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ విషయంలో కూడా జయ జీవితాన్ని కలిగి ఉండవలసిన వారంగా, ముఖ్యంగా సంఘంలో తలాంతులు కలిగి వాడబడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచి వారిని అభివృద్ధి చేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారిని సాధనాలుగా మరల్చవలసిన బాధ్యతని మనం విస్మరించకూడదు. ఇక్కడ అదే 9వ వచనంలో, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదుకి సౌలుకి ఎంతో వ్యత్యాసం ఉంది. సౌలు అప్పటికే ఎన్నో అనుభవాలు చూశాడు, అనేక ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. దావీదు అప్పుడే ఎదుగుతున్నటువంటి వాడు. తనకన్నా పరిధిలో ఎంతో చిన్నవాడైన దావీదు విషయంలో అంత విషపు చూపు నిలపడానికి గల కారణం సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకుని దురాత్మల పాలవడం అనేది కూడా మనం గమనించాలి. 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా, సౌలు మీద పనిచేస్తున్న దురాత్మ మరలా సౌలు మీదకి వచ్చినప్పుడు ప్రవచించుచుండగా, ఈ ప్రవచించుచుండగా అనే మాటకి ఫుట్ నోట్ లో ఏమని ఉంది అనగా, వెర్రి మాటలాడుచుండగా, అనగా ప్రవచనాలని చెబుతూ కూడా కొంతమంది వెర్రి మాటలు ప్రవచనాలుగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ప్రాఫెసీ అంటే భవిష్యత్తుని చెప్పగలుగుతున్నామని అనుకుంటున్న వారు కొన్నిసార్లు దేవుని మాటల కన్నా దేవుడు చెప్పని వాటిని కూడా విచిత్రమైన పదజాలంతో పలుకుతూ వర్ణిస్తూ అభివర్ణన చేస్తూ విచిత్రమైన పోకడలు పోయేవారు. ఒకవేళ వాళ్ళ ప్రవచనాలు దేవుని ఆత్మను బట్టి వచ్చినవా దురాత్మను బట్టి వచ్చినవా అనేది సరి చేసుకోకపోతే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోయింది గాక దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే ప్రమాదం ఉంది. అనగా సౌలు కూడా ప్రవచిస్తున్నాడు, అయితే ఇతని ప్రవచనం ఎటువంటిది అనంటే దురాత్మను కలిగిన ప్రవచనం, వెర్రి మాటలు మాట్లాడుచున్న ప్రవచనం. ఈ రోజుల్లో కూడా వెర్రి ఆత్మలు కలిగి ప్రవచించే వారు ఎక్కువైపోయారు. వారు మాట్లాడుతున్న భాషకి అర్థం వారికి కూడా తెలియదు. నోటికి ఏ పదం వస్తే ఆ పదం మాట్లాడుతూ అది దేవుని భాష అని చెప్తా ఉన్నారు. దేవుడు భూమి మీద ఉన్న భాషలతోనే భూమి మీద ఉన్న వారితో మాట్లాడాడు, కానీ భూమి మీద లేని భాషని భూమి మీదకు తీసుకొచ్చి ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు అనే సత్యాన్ని గమనించాలి. దేవుడు మాట్లాడిన ప్రతి భాష అది మనుషుల మధ్య ఉన్న భాషే, కానీ లేని కొత్త భాష, అర్థం కాని భాష దేవుడు వాడడు, మాట్లాడడు. అటువంటి ప్రవచనాలు కాదు. సౌలు దురాత్మ చేత ఎలాగైనా ప్రవచిస్తున్నాడో అలాంటి వెర్రి మాటలు అనే సత్యాలు మనం గమనించాలి. ప్రియులారా, 10వ వచనం చూస్తున్నప్పుడు, దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. సౌలు దురాత్మ వెర్రి మాటలు మాట్లాడిస్తూ ఉన్నప్పుడు మరలా ఈ దావీదు తన వీణ, తన పాత్రను తాను మర్చిపోలేదు. సౌలును సైతం, ఇశ్రాయేలును సైతం రక్షించిన రక్షకుడిని నేనని విర్రవీగే స్వభావం దావీదులో లేదు. మరలా తాను గతంలో ఏమి చేశాడో అదే పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఏమనగా సౌలుకున్న దురాత్మను పోగొట్టే విషయంలో వీణ వాయిస్తూ తన పాత్రను పోషించినట్లు కనుక సౌలు మేలు కోరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండడం చూచి సౌలు దావీదునకు భయపడెను. పిల్లరా, అసూయతో ప్రారంభమైనటువంటి స్థితి చివరికి ఎంత దూరం వెళ్ళిపోయింది అనగా అసూయ విషపు చూపుగా మారింది. విషపు చూపు ఆ దైవజనుణ్ణి సైతం, అనగా దేవుని ఆత్మ కలిగిన వారిని నాశనం చేయాలనే వికృతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళిపోయింది. అసూయ ఎంతో భయంకరమైనది. దాని మీద జయం లేకపోతే మనం నష్టపరుచుకుంటాం, మన సంఘాన్ని నష్టపరుచుకుంటాం, మనం అనేకమైన దేవుని కార్యాలకి ఆటంకం కలిగించే వారంగా మనం ఉంటాము అనే సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. అనగా దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదును చంపటానికి కూడా వెనుదీయని స్థితికి చేరిపోయాడు. అనగా మానసిక రోగిగా మారిపోయాడు. అసూయ మనుషులను మానసిక రోగులుగా చేస్తుంది. ఈ సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. ఇతరులకు కలిగిన స్థితిని బట్టి ప్రోత్సహించవలసిన వారమే కానీ దాన్ని తక్కువ చేసే వారమే కాదు. 13, ఎవరి శ్రేయస్సు కోసం దావీదు పని చేస్తున్నాడో ఆ రాజు విషపు చూపు నిలిపి అతన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక దేవుని బిడ్డగా తన ప్రమాణాలు ఎరిగిన వాడే దావీదు తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ తనని నమ్మిన వారి యొక్క విశ్వాస ప్రమాణాలను కూడా పెంపొందింపు చేసుకుంటూ ఉన్నతమైన దేవుని కర్తవ్యాన్ని నెరవేర్చే విషయంలో బాధ్యత కలిగిన వానిగా దావీదు
దావీదు ఉంటున్నాడు. ఇంకా చూస్తూ ఉంటే నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనెను. అందుకు దావీదు రాజునగు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. ప్రియరా, అప్పటికే చూస్తూ ఉన్నప్పుడు గొలియాతుని జయించేటటువంటి విషయంలో 3 ఆఫర్లు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. 3 ఉన్నతమైన స్థితులు తాను గొలియాతును జయించిన వానికి కలిగిస్తానని సౌలు ఆల్రెడీ తన సేవకుల చేత వాగ్దానం చేసిన వానిగా ఉంటున్నాడు. అవేంటి అని మనం చూస్తున్నప్పుడు సౌలు ఆ గొలియాతును జయించిన వాని విషయంలో ఒకటి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పినాడు. రెండవదిగా వాని దారిద్ర్యం నుండి తీసివేసి వాడిని ఐశ్వర్యవంతుని చేస్తానని చెప్పినాడు. అలాగనే ఇజ్రాయేల్ గోత్రముల్లో ఆ యొక్క గోత్రమును ప్రత్యేకించి వారు ఆ కుటుంబాన్ని స్వతంత్రులుగా అనగా వారు ఇంకెవరికి దాసులుగా ఉండని అవసరం లేదు అనగా స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. పిల్లరా, ఇప్పుడు మరలా ఒక మెలిక పెట్టి అంటున్నాడు, మరలా ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి ఫిలిస్తీన్లతో దేవుడు జరిగించే అనగా యెహోవా యుద్ధములు గనక మరలా తిరిగి జరిగిస్తే నా పెద్ద కుమార్తెనిచ్చి వివాహము చేస్తాను అని ఆ సౌలు చెప్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం పిల్లలు. అనగా తాను చేసిన వాగ్దానాలను కూడా నిలబెట్టుకోలేని స్థితిలో సౌలు ఉండి మరలా తిరిగి ఆ పోటీ తత్వాన్ని అతనిలో పెంపొందింపచేసి ఫిలిస్తీన్లకు ఎదురుగా ఉంచి ఫిలిస్తీన్ల చేత దావీదుని నిర్మూలింప చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో వారిని ఎవరు ఆపలేరు. కారణం ఏమనగా సింహాసనము మీద నిలబడవలనన్నా ఆ సింహాసనం నుండి పడద్రోయవలనన్నా దానికి దేవుని యొక్క ఉన్నతమైన పర్మిషన్ కావాలి. దేవుడు ఎవరిని హెచ్చించునో వారిని హెచ్చించును, దేవుడు ఎవరిని కూలద్రోయనో వాడు కూల్చబడతాడు అనే సత్యాన్ని గుర్తెరగనటువంటి వాడే సౌలు తన రాజ్యాన్ని తన స్థితిని కాపాడిన దావీదు విషయంలో చిన్న చూపు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎంత ఉన్నతమైన తగ్గింపు జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడో మనం అక్కడ చూడవచ్చు. పిల్లరా, 21వ వచనంలో సౌలు విని సంతోషించి 20వ వచనం. పిల్లరా, ఇక్కడ చూస్తూ ఉంటే సౌలు వ్యక్తిగతంగా తనలో ద్వేషం పెట్టుకోవడం మాత్రమే కాదు, శత్రువుల చేతికి దావీదుని అప్పగించాలని చేసే ప్రయత్నం మాత్రమే కాదు, దావీదులో ఉన్న ఆనందాన్ని తీసివేయడం కోసం తన కుమార్తెను కూడా తన కుట్రలో భాగంగా చేసుకొని దావీదులో దాగి ఉన్న శాంతి సమాధానాలని తీసివేయడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన తానిచ్చే కుమార్తె దావీదుకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే అక్కడ రాయబడి ఉంది. ఏమలేదంటే ఆమె అతనికి ఉరిగా నుండునట్లు. పిల్లనిచ్చే మామగారు అల్లుడు క్షేమంగా ఉండాలని పిల్లనివ్వాలి, కానీ తాను ఇస్తున్న కుమార్తె వల్ల అతడు నాశనం అవ్వాలని ఏ మామ కోరుకోడు. ఇక్కడ ఒక విచిత్రమైన మామను చూస్తూ ఉన్నాం. తన కుమార్తె తన అల్లుడికి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఉరిగా ఉండాలి అనగా చెడుగా ఉండాలి అనగా మరణకరంగా ఉండాలి అనగా నేను నా కుమార్తెని ఇవ్వడం ద్వారా దావీదు మరణ శయ్య మీదకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి దీవించినటువంటి వాడు, దేవుని తోడై ఉన్నవాడు, మరి దేవునికి విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు అనే సత్యాన్ని సౌలు మర్చిపోతా ఉన్నాడు. దైవికమైన విషయాలను పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. చివరికి కుట్రలు పన్నేవానిగా సొంత అల్లుడిని కూడా నాశనం చేయాలని కోరుకునే స్థితికి దిగజారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు. అలాగున మనం ముందుకు చూసుకుంటూ వచ్చినట్లయితే 24వ వచనంలో సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. ఆ ముందు 23వ వచనంలో సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడు నగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేశారు. అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యం గలవాడే, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలని ఫిలిస్తీన్ల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. దావీదైతే అంత గొప్ప ఉన్నతమైన స్థితికి అనగా సౌలుకి అల్లునయ్యేంత పరిస్థితి తనకి లేదు అని తన జీవితంలో తాను తగ్గింపు స్థితిని కలిగి ఉంటే అక్కడ ఉన్నటువంటి సేవకుల చేత
ప్రేరేపింపచేస్తూ సౌలు మరింతగా రాజుకు అల్లుని కావాలని దావీదుని ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీనికోసం మరలా ఇంకొక టెస్ట్ పెట్టినట్టుగా కూడా చూస్తున్నాం. ఏమనగా ఫిలిస్తీన్ల అంటే ఆ స్త్రీని చేసుకోబోయే ముందు ఇచ్చే ఓలి అనగా కట్న రూపంలో తాను ఏం కోరుకుంటున్నాడంటే ఫిలిస్తీన్లపై యుద్ధానికి వెళ్ళి 100 ముందేళ్లు కోసుకొని వచ్చి తనకి ఇచ్చినప్పుడు నీవు అర్హుడిగా ఎంచబడతావు అనగా నీ శౌర్యాన్ని బట్టి నీ పరాక్రమాన్ని బట్టి నువ్వు సౌలు రాజు ఇంటిలో అల్లుడిగా ఉండదగ్గ యోగ్యత నీకు లభిస్తుందని సేవకుల చేత ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆశ్చర్యం ఏమిటంటే 27వ వచనంలో గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. పిల్లరా, 100 ముందేళ్లు అడిగితే 200 ముందేళ్లు అతి తక్కువ టైంలో వెళ్ళిపోయి ఫిలిస్తీన్లను చంపి వారి ముందేళ్లను తీసుకొని వచ్చి సౌలుకిచ్చి సౌలు యొక్క కుమార్తె మీకాలు అనగా ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ అనుక్షణము కూడా దావీదు యొక్క పతన స్థితిని కోరుకున్నాడు సౌలు. ఆశ్చర్యం, దావీదు ఆ యొక్క కుట్రని తనకి ఆ ఉన్నతమైన స్థితికి ఎదగడానికి మెట్లుగా మార్చుకున్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అనగా ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం దేవుని పక్షంగా ఉన్నవారమైతే మనకి అననుకూలమైన స్థితులను కూడా దేవుడు మనకి అనుకూలమైన స్థితిగా మారుస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. ప్రతికూల పరిస్థితులను కూడా మనకి అనుకూలమైన పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. ఎంత క్లిష్ట సమస్యలైనా, మనల్ని శోధించే ఎంత సమస్య అయినా, ఆరోగ్యమైన లేకపోతే అనారోగ్యమైన ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు అని మనం గుర్తెరగగలిగితే దేవుడు ఆ విజయ పరంపరలో మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడే కానీ ఎక్కడ ఆయన మనల్ని వదిలిపెట్టడు. నేను కాపాడువాడు, కొనుకుడు, నిద్రపోడు అన్న రీతిలో దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఫిలిస్తీన్ల ముందేళ్లు తీసుకుని వచ్చి సౌలుకు అర్పించి సౌలు ఏది కోరుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా దావీదు దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. నా జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు పరిస్థితులు ఎంత విభిన్నంగా అయినా ఉండవచ్చును, ఎంత అననుకూల పరిస్థితులు అయినా ఉండవచ్చును, కానీ నిన్ను దేవుడు హెచ్చించాలి అనుకున్నప్పుడు, నీకు ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నప్పుడు, నీకు మంచి వివాహం చేయాలి అనుకున్నప్పుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎదిగించాలని దేవుడు కోరుకున్నట్లయితే ఈ భూమి మీద ఏ విరోధమైన ఆయుధం వర్ధిల్లదు అనే సత్యాన్ని గుర్తెరిగి విశ్వాస యాత్రను మనం కొనసాగించబద్దులమైన ప్రభు మనల్ని అలాగిన నడిపించును గాక.